హలో మెక్ బ్రెయిన్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఒక స్మాల్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ ప్లేలిస్ట్లో మనం ఎఫ్పివి గాగుల్స్ గురించి చూస్తాం. సో ఎఫ్పివి గాగుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ విల్ ట్రై టు డూ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లైక్ ఏ యాంటెనాస్ వాడాలి గాగుల్స్కి, డైవర్సిటీ అంటే ఏంటి, అండ్ ఎలాంటి గాగుల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో నా దగ్గర ఉన్న గాగుల్ గురించి ప్లేలిస్ట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఫస్ట్గా నేను అసలు ఎఫ్పివి గాగుల్స్ అంటే ఏంటంటే, మీకు ఎఫ్పివి డ్రోన్కి ఎఫ్పివి కెమెరా ఉంటుంది. సో ఇది ఎఫ్పివి కెమెరా. ఈ ఎఫ్పివి కెమెరా అనేది మీకు విటిఎక్స్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఇది వీడియో ట్రాన్స్మిటర్ అన్నమాట. సో ఈ వీడియో ట్రాన్స్మిటర్ అనేది రేడియో వేవ్స్ ద్వారా మీకు ఈ యాంటెనా బ్యాక్ సైడ్ ఒక యాంటెనా ఉంటుంది, ఈ విటిఎక్స్ కనెక్ట్ చేసి ఈ యాంటెనా ద్వారా 5.8 GHz ఫ్రీక్వెన్సీతో మీకు వీడియో సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, సో ఆ కెమెరా విటిఎక్స్ కనెక్ట్ అయి ఉంటుంది. విటిఎక్స్ అంటే వీడియో ట్రాన్స్మిటర్. ఆ వీడియో ట్రాన్స్మిటర్ అనేది ఒక రేడియో ట్రాన్స్మిటర్. అది 5.8 GHz ఫ్రీక్వెన్సీతో మీకు వీడియో సిగ్నల్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆ వీడియో సిగ్నల్ ఇది ఎఫ్పివి గాగుల్. సో ఈ ఎఫ్పివి గాగుల్కి ఆ వీడియో సిగ్నల్ వచ్చి ఇది రిసీవ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే మీకు ఆ వీడియో సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుందో మీరు ఆ ఎఫ్పివి కెమెరా ఏం చూస్తుందో ఆ ఫీడ్ అంతా కూడా ఇందులో చూడొచ్చు. సో మీకు ఇందులో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ డిజిటల్ అండ్ సెకండ్ ఈజ్ ఎనలాగ్. సో డిజిటల్ ఎఫ్పివి గాగుల్స్కి మీకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే DJI, మనకి DJI గాగుల్స్ ఉంటాయి. సో DJI గాగుల్స్ డిజిటల్. అండ్ మనకి HD0 అనేది ఒక డిఫరెంట్ గాగుల్ ఉంది. అది కూడా డిజిటల్. అండ్ నెక్స్ట్ మీకు వాక్స్నేల్ అని ఉంది, అది కూడా డిజిటల్. సో ట్రెడిషనల్గా మనకి ఎనలాగ్ అనేది వెరీ ఫేమస్. ఎనలాగ్ అనేది దేర్ ఆర్ మల్టిపుల్ వెండర్స్ టు ద ఎనలాగ్. కానీ డిజిటల్ వచ్చేసి మనకి ఎఫ్పివికి వచ్చేసి DJI, వాక్స్నేల్ అండ్ HD0 ఆర్ ద ఫేమస్ పీపుల్ ఆర్ ఫేమస్ కంపెనీస్. సో ఎనలాగ్ వచ్చేసి మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి, సింగిల్ కంపెనీ అని చెప్పలేము. ఎందుకంటే ఎనలాగ్ వీడియో ట్రాన్స్మిషన్ ఉంది, ఇట్స్ డేట్ బ్యాక్స్ టు సమ్ 1990 కదా. సో అప్పటి నుంచి ఎనలాగ్ వీడియో ట్రాన్స్మిషన్ ఉంది. ఓకే, సో మనకు 2 టైప్స్ ఆఫ్ గాగుల్స్ ఉంటాయి. లెట్స్ సే మీకు ఇలాగా మీకు ఎఫ్పివి కాదు, మీకు ఒక విఆర్ గురించి ఐడియా ఉంటే మనకి బోత్ 2 ఐస్కి కూడా ఇండిపెండెంట్గా 2 డిఫరెంట్ స్క్రీన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ మోర్ ఇమ్మర్స్ అన్నమాట. సో అది వన్ టైప్ ఆఫ్ గాగుల్. అండ్ మనకు ఫస్ట్ డిజిటల్ అండ్ ఎనలాగ్. సో డిజిటల్ అండ్ ఎనలాగ్ బోత్ ఆఫ్ దెమ్ అగైన్ కమ్స్ ఇన్ 2 వేరియంట్స్. వన్ ఈజ్ ఇండివిజువల్ ఐస్కి డిఫరెంట్ వీడియో యూనిట్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ స్క్రీన్స్ ఉంటాయి, వీడియో యూనిట్ ఐ మీన్. సో మీకు అందులో మీకు బాగా ఇమ్మర్సివ్గా ఉంటుంది. అంటే మీరు ఎఫ్పివి డ్రోన్ ఫ్లై చేస్తుంటే యూ విల్ ఫీల్ మోర్ ఇమ్మర్సివ్నెస్. అండ్ సెకండ్ ఈజ్ బాక్స్ గాగుల్. సో మీరు ఇక్కడ చూస్తుంది ఏంటంటే నా దగ్గర ఉన్నది బాక్స్ గాగుల్. సో బాక్స్ గాగుల్లో ఏంటంటే మీకు కంప్లీట్గా స్క్రీన్ అంతా కూడా ఇలాగా ఒక సింగిల్ స్క్రీన్లా వచ్చేస్తుంది. దేర్ వోంట్ బి ఎనీ 2 డిఫరెంట్ స్క్రీన్స్. సో మీకు ఇలా ఒక లైక్ దిస్ ఈజ్ ఎ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. సో ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఈ బాక్స్ గాగుల్కి మీరు ఫిట్ చేస్తే ఇట్ ఫిట్ సంథింగ్ లైక్ దిస్ and you can see more clear picture through the magnifying mirror. సో ఇది బాక్స్ గాగుల్. సో బేసిక్గా మీకు ఈ HD0 ఆర్ ఈవెన్ మీకు ఎనలాగ్లో కూడా ఇలాగ 2 ఐపీస్ గాగుల్స్ కావాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. సో ఇట్స్ అరౌండ్ సమ్ 40,000. వీ హ్యావ్ సమ్ స్కై జోన్ ఎంట్రీ పాయింట్లో స్కై జోన్ గాగుల్స్ ఎంట్రీ లెవెల్లో ఎనలాగ్లో మీకు అరౌండ్ 40,000 ఉంటుంది. అండ్ డిజిటల్ సైడ్కి వస్తే DJI గాగుల్స్ కమింగ్ అరౌండ్ 1 lakh. అండ్ 80,000కి మీకు HD0 అండ్ వాక్స్నైల్ గాగుల్స్ అరౌండ్ దట్ ప్రైస్.
సో మీకు ఈ పర్టిక్యులర్ గాగుల్ వచ్చేసి ఈ పర్టిక్యులర్ బాక్స్ గాగుల్ వెరీ చీప్. ఇది ఈషియన్ 800D డైవర్సిటీ గాగుల్. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 7,000 to 8,000 ఉంది. సో ఎంట్రీ లెవెల్లో ఐ విల్ ఆల్వేస్ ప్రిఫర్ దిస్. సో హూ ఎవర్ కమింగ్ ఇన్ టు దిస్ హాబీ అండ్ హ్యావింగ్ లో ఆన్ బడ్జెట్, ఐ ఆల్వేస్ ప్రిఫర్ దిస్ పర్టిక్యులర్ గాగుల్. ఓకే, సో మనం గాగుల్స్లో ఏ టైప్ ఆఫ్ గాగుల్స్ ఉంటాయి అండ్ హెచ్డి అంటే హెచ్డి గాగుల్స్ అండ్ అనలాగ్ గాగుల్స్కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. అండ్ మోర్ ఓవర్ మీకు అనలాగ్ ఫీడ్ వచ్చేసి ఇట్స్ నాట్ వెరీ ఇమ్మర్సివ్. లైక్ అనలాగ్ ఫీడ్ అనేది చాలా వర్స్ట్ ఉంటుంది. చూడండి, మీరు యూట్యూబ్లో 360p 460p వీడియో చూస్తే మీకు ఎలా ఉంటుందంటే అంత బ్లర్రీగా అనలాగ్ ఫీడ్ ఉంటుంది. కానీ వన్ అడ్వాంటేజ్ విత్ ద అనలాగ్ ఫీడ్ ఈజ్ రేసెస్లో అందరూ కూడా అనలాగ్ గాగుల్స్ వాడాలి. బికాజ్ అనలాగ్ గాగుల్స్ అనేవి వెరీ ఫాస్ట్. లైక్ హెచ్డి గాగుల్స్లో మీకు ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి, అంటే మీ ట్రాన్స్మిటర్ నుంచి డ్రోన్ ట్రాన్స్మిషన్ దగ్గర నుంచి రిసీవింగ్కి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. హెచ్డిలో లేటెన్సీ ఎక్కువ ఉంటుంది, వేరేజ్ మీకు అనలాగ్లో లేటెన్సీ ఈజ్ వెరీ లో. సో ఆల్మోస్ట్ అందరూ కూడా అనలాగ్ ప్రిఫర్ చేస్తారు ఫర్ రేసింగ్. సో దట్స్ వై ఐఎమ్ స్టిల్ ఏబుల్ టు యూస్ దిస్ గాగుల్. కానీ మీరు ఒక ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ, ఎఫ్పివి డ్రోన్ ఆర్ సినీ వుప్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ వీ నీడ్ టు హ్యావ్ ఏ హెచ్డి గాగుల్ అండ్ హెచ్డి ట్రాన్స్మిటర్. సో అండ్ ఆల్సో లైక్ మీకు ఈ ట్రాన్స్మిటర్లో కూడా హెచ్డి ట్రాన్స్మిటర్ అండ్ అనలాగ్ ట్రాన్స్మిటర్. ఇప్పుడు నా దగ్గర ఉన్నది అనలాగ్ ట్రాన్స్మిటర్. ఈ అనలాగ్ ట్రాన్స్మిటర్ అనలాగ్ గాగుల్కి ఫీడ్ ఇవ్వగలదు. వెరస్ యూ హ్యావ్ హెచ్డి ట్రాన్స్మిటర్, దెన్ ఇట్ హెచ్డి ట్రాన్స్మిటర్ రిసీవ్ చేసుకోగలదు. మీకు హెచ్డి0 వస్తువులకి మనకి బోత్ వేస్. హెచ్డి0 గాగుల్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే హెచ్డి0 ప్రోటోకాల్ ఈజ్ ఏ హెచ్డి ప్రోటోకాల్. మీకు హెచ్డి వీడియో వస్తుంది, డిజిటల్ వీడియో వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఒక యాడ్ ఆన్ యాడ్ చేసుకోవచ్చు దానికి. ఆ యాడ్ ఆన్తో మీకు అది అనలాగ్ గాగుల్ కింద కూడా వర్క్ అవుతుంది. సో అందుకే హెచ్డి0 ఈజ్ మోర్ ప్రిఫరబుల్ దాన్ డీజీఐ ఇన్ ద రేసింగ్ కమ్యూనిటీ అట్లీస్ట్. బట్ డీజీఐ ఈజ్ ప్యూర్లీ ఫర్ సినిమాటిక్ ఫోటోగ్రఫీ అండ్ సినిమాటిక్ వీడియోగ్రఫీ. ఓకే, సో మన నెక్స్ట్ వీడియోలో నేను ఈ గాగుల్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.